వెల్కమ్ టు శ్వేతా కిచెన్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ బుర్జీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బనాలి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి కొద్దిగా సాజీరా, దాని తర్వాత 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకొని అది కొద్దిగా బ్రౌనిష్ అయిన తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం 5 సెకండ్స్ వరకు అలాగే స్లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ఆఫ్ కారం వేసుకొని దానికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 సెకండ్స్ తర్వాత 2 ఎగ్స్ లేదా 4 ఎగ్స్ వేసేసుకోవాలి. ఈ పగలగొట్టి వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపడా ఉందా లేదా చెక్ చేసుకొని ఒకసారి వేసుకొని ఒక 5 సెకండ్స్ ఉంచుకొని కొత్తిమీర వేసుకొని, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని దించేసేయాలి. ఎంతో రుచికరమైన ఎగ్ బుర్జీ ఇలా రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి కానీ ఎగ్ రైస్లోకి కానీ తినొచ్చు. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన ఎగ్ బుర్జీ మీరు ఇలా ట్రై చేసి తినండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.